హాయ్ అండి. గుడిలో జాతర సందర్భంగా చలిమిడి వడపప్పు పానకం తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేయమన్నారండి. ఇది ఆదివారం రోజు తీసిన వీడియో అండి. అందుకని చెప్పి చలిమిడి కోసం నేను పానకంకి చలిమిడికి ఇట్లా బెల్లం అయితే తురిమేసుకున్నానండి. బెల్లం చాలా గట్టిగా రాయిలా ఉన్న బెల్లం అయితే వస్తుందండి. మెత్తగా ఉన్న బెల్లం ఉండట్లేదు ఈ మధ్య. నేనైతే కొంచెం బెల్లం అయితే పానకం కోసం అయితే నానబెట్టేసుకున్నానండి. ఆ తర్వాత చలిమిడికి కూడా కొంచెం అయితే బెల్లం అయితే తీసేసుకున్నాను. ఈ పానకంలోనే మిరియాల పొడి యాలకి పొడి కూడా మిక్సీ పట్టేసింది కొంచెం వేసేసుకుని నానబెట్టేశానండి. అది నానేలోపు చలిమిడికి కూడా ఇంకా బెల్లంలో ఒక్క చుక్క వాటర్ వేసి అయితే ఇట్లా కలిపేసుకుని చలిమిడి కూడా అయితే చేసేసుకుంటున్నానండి. అసలు ఎంత కలకల్లాడుతూ ఉందోనండి. అసలు గుడి అయితే ఎక్కువ మందితోటి ఇంకా మేము మరీ జనం ఎక్కువ ఉన్నారని చెప్పి కొంచెం జనం తగ్గిన తర్వాతే బయలుదేరామండి. ఇదిగోండి నేనైతే ముందు రోజే మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నానండి తడిబియ్యం పిండి. ఆ తడిబియ్యం పిండితోటి ఇట్లా అయితే చలిమిడి చేస్తానండి. చలిమిడి అసలు భలే రుచిగా ఉందండి. అమ్మవారికి నివేదన చేస్తేనే అసలు ఎక్కడలేని రుచి వచ్చేస్తుంది. ఈ చలిమిడి బాక్స్లో పెట్టేసుకొని వడపప్పు కూడా ఇట్లాగా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇట్లా పానకం ఒక బాటిల్లో పోసేసుకొని తీసుకెళ్ళా.